వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్. నిన్నటి నుంచి దళిత సమాజం మొత్తం ఒకటే గోల జూపుడు ప్రభాకర్ గారి మీద పడి, అంబేద్కర్ గారి విదేశీ విద్య అనే పథకానికి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నా కూడా మాకు సంతోషమే అన్నాడు జూపుడి అని. నేను అడుగుతా ఉన్నాను, ఇదే జూపుడి 2014 ఎన్నికల తర్వాత నాకు వైసీపీలో అన్యాయం జరిగింది, నన్ను నా కుటుంబాన్ని నీచంగా చూస్తూ ఉన్నారు, నా మీద కుల వివక్ష చేశారు, నన్ను అక్కడ స్వేచ్ఛగా పని చేయనించుకోలేదు, నన్ను కావాలని అణగదొక్కటానికే ఓడగొట్టారు అని బయటకు వచ్చినప్పుడు మీరు జూపుడు గారితో పాటు బయటకు వచ్చారా? అదే జూపుడు గారిని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు తీసుకొని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పెట్టి అప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ జరిగిన విధంగా ఎన్నో వినూత్న పథకాలు, విదేశీ విద్య కానీ, వాహన మిత్ర కానీ, ఇన్నోవా కార్లు, డిజైర్ కార్లు, ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్లు, లారీలు, ఏది కావాలంటే అది, లోన్లు ఏది కావాలంటే అది ఇచ్చి దళిత సమాజంలో ఉన్న పేదలు ఒక్కసారి ఒక్క పథకం తీసుకుంటే వాళ్ళు పూర్తిగా పేదరికం నుంచి బయటపడే విధంగా చేస్తే, మరి జూపుడి గారి మాటిని 2019లో మీరు తెలుగుదేశానికి కొట్టేశారా? మీరు దళితులు ఏదైతే వైసీపీలో ఇంకా మగ్గిపోతా ఉన్నారో ఆ దళితులు నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజుకు కూడా మీరు వైసీపీలో ఎందుకున్నారు? మన బిడ్డలకి మానభంగాలు చేస్తూ ఉన్నారు, రేపులు చేస్తూ ఉన్నారు, కూనీలు చేస్తూ ఉన్నారు, మన బిడ్డల్ని కొట్టి చంపుతూ ఉన్నారు, మన బిడ్డల పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు చేస్తూ ఉన్నారు, మన బిడ్డల నోట్లో ఉచ్చలపోస్తూ ఉన్నారు, మన డాక్టర్లకి పిచ్చెక్కిస్తూ ఉన్నారు, మన జడ్జిలకి న్యాయం లేకుండా చేస్తూ ఉన్నారు, మన నాయకుల్ని స్టేషన్లో పెట్టి నెలల తరబడి న్యాయం జరగకుండా చేస్తూ ఉన్నారు, మన బిడ్డని చివరాఖరికి చంపి డోర్ డెలివరీ చేస్తే వాడికి పోలీసులను అడ్డం పెట్టి బెయిల్ ఇప్పించడమే కాకుండా వాడికి ప్రభుత్వ న్యాయవాదుల చేత వాదించడమే కాకుండా వాడికి పోలీసుల చేత సన్మానాలు చేయించి ముఖ్యమంత్రి తనతో పాటు తిప్పుకుంటే ఏది మీలో స్పందన? ఈరోజు నేను దళిత సమాజాన్ని అడుగుతా ఉన్నాను, మీరు పోరాడవలసింది జగన్మోహన్ రెడ్డితోనా? మీరు పోరాడవలసింది వైసీపీలోని దళితులతోనా? మీరు పోరాడవలసింది జూపుడి ప్రభాకర్తోనా? ఇంతకుముందంటే రాచరికం కాబట్టి యథా రాజా తదా ప్రజ అన్నారు, ఈరోజు ప్రజాస్వామ్యం కాబట్టి యథా ప్రజా తదా నాయక అంటున్నారు. మరి మీరు మేము బానిసలమే, మాకు ఏం చేసినా పర్లేదు, మాకు అన్యాయాలు చేసినా పర్లేదు, దుర్మార్గాలు చేసినా పర్లేదు, దురాఘాతాలు చేసినా పర్లేదు, హత్యలు చేసినా పర్లేదు, మేము బానిసల్లాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పడి ఉంటామని మీరంటా ఉంటే జూపుడు లాంటి వాళ్ళు ఎవరి మీద పోరాడాలి? ఎందుకోసం పోరాడాలి? ఈరోజు ఏదైతే దళిత సమాజం జూపుడు గారిని ప్రశ్నిస్తూ ఉందో, మీరు పోరాడవలసింది జగన్మోహన్ రెడ్డి మీద, మీరు పోరాడాల్సింది దళితులకి అన్యాయం చేస్తున్నా, అక్రమాలు చేస్తున్నా, దోచుకుంటున్నా, దురాఘాతాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మీద మీరు పోరాడండి. అంతేకాదు ఆ జగన్మోహన్ రెడ్డి కాళ్ళకాడ బానిసలాగా ఎవరైతే పడున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పండి ముందు, ఆ తర్వాత జూపుడు లాంటి నాయకులతో మాట్లాడాలి. మీరు వైసీపీలో ఉన్న దళితులు అక్కడ మేము బానిసలమే, మాకు సుఖంగా ఉంది ఈ బానిసత్వం, నువ్వు చేస్తున్న అరాచకాలు మాకు ఆనందాన్ని ఇస్తున్నాయి అని డబ్బాలు కొడతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దళిత సమాజాన్ని దేకటం లేదు, దళిత సమాజాన్ని కుక్కలను చూసినట్టు ఒక బానిసల కంటే హీనంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైతే జూపుడి మీద మీరు కోపం చూపిస్తున్నారో మీరందరూ కూడా మీ కోపాన్ని కడుపుకు అన్నం తింటా ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద, అతని పార్టీలో పడి బతుకుతున్న బానిస దళితుల మీద మీరు చూపించండి, వాళ్ళని మేల్కొల్పండి. జై భీమ్.